ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈవెంట్స్ ఎండ్ అయిన 6 months తర్వాత జరిగే కథ ఇది. అంటే ఫార్ ఫ్రమ్ మూవీ వాండావిజన్ సిరీస్ ఈవెంట్స్ కూడా దీనికంటే ముందే జరిగాయి. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇవాళ ఈ వీడియోలో నేను ఈ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎండ్ గేమ్ మూవీ ఎండింగ్లో కెప్టెన్ అమెరికా శామ్కి షీల్డ్ని ఇచ్చి అతనిదే ఆ షీల్డ్ అని చెప్పి శామ్ని న్యూ కెప్టెన్ అమెరికాగా చేస్తాడు. కానీ కెప్టెన్ అమెరికా స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరని, అలాగే ఆ షీల్డ్ కేవలం స్టీవ్ రోజర్స్కి మాత్రమే సొంతం, ఇంకెవరు కూడా దానికి అర్హులు కాదు అనే ఉద్దేశంతో శామ్ ఆ షీల్డ్ని గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత శామ్ ఒక ఎయిర్ప్లేన్లో ఆర్మీతో కలిసి ఒక మిషన్లో పాల్గొంటాడు. ఎల్ఏఎఫ్ అనే ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ వారి ఆఫీసర్ అయిన వ్యాసెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. వ్యాసెంట్ ఉన్న ప్లేన్తో కాంటాక్ట్ పోవడంతో వారు అతన్ని కాపాడడం కోసం శామ్ సహాయాన్ని కోరతారు. ఆ తర్వాత శామ్ ఆ ప్లేన్ నుంచి దూకి వ్యాసెంట్ ప్లేన్ కోసం వెతుకుతూ ఉంటాడు. శామ్కి కింద నుంచి టోరెస్ అనే అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. కామిక్స్లో ఈ టోరెస్ క్యారెక్టర్ శామ్కి సైడ్ కిక్ లాగా మారతాడు. అతని మీద జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ వలన అతని బాడీకి వింగ్స్ వస్తాయి. అలాగే అతనికి రీజనరేటివ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. శామ్కి లాగే అతను కూడా రెడ్ వింగ్తో లింక్ అయి ఉంటాడు. సో ఇప్పుడు అతని క్యారెక్టర్ని కూడా ఈ సిరీస్లో పరిచయం చేశారు కాబట్టి అతనికి పవర్స్ రావడానికి కూడా మనకు ఈ సిరీస్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ లైక్ వాండావిజన్ సిరీస్లో ఎలా అయితే మోనికాకి పవర్స్ రావడంతో ఆమె న్యూ సూపర్ హీరోగా మారిందో, అదేవిధంగా టోరెస్ కూడా ఈ సిరీస్తో న్యూ సూపర్ హీరోగా పరిచయం అవ్వచ్చు. వ్యాసెంట్ ప్లేన్ కోసం వెతుకుతున్న శామ్కు ఒక ప్లేన్ కనిపిస్తుంది. అతను దగ్గరికి వెళ్ళి చూడడంతో అది అతని ప్లేనేనని, అలాగే దాన్ని ఆల్రెడీ హైజాక్ చేసి వ్యాసెంట్ని పట్టుకున్నారని అతను తెలుసుకుంటాడు. దాంతో అతను ఆ ప్లేన్ లోపలికి వెళ్ళి అక్కడున్న వారితో ఫైట్ చేస్తాడు. అయితే వారు వింగ్ సూట్ సాయంతో వ్యాసెంట్ని కూడా తీసుకొని ఆ ప్లేన్ నుంచి దూకేస్తారు. దాంతో శామ్ కూడా ఆ ప్లేన్ నుంచి దూకి వ్యాసెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ ఫైట్ సీన్ చాలా బాగుంది. అలాగే శామ్ చివరికి వ్యాసెంట్ని వారి దగ్గర నుంచి కాపాడతాడు. ఆ తర్వాత శామ్ టోరెస్లు టునిషియాలో ఉంటారు. ఇక్కడ శామ్ తన రెడ్ వింగ్ సూట్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో టోరెస్ అక్కడున్న వారిని స్కాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఫ్లాష్ స్మాషర్ గ్రూప్కి చెందిన ఒక అతను కనిపిస్తాడు. వారి గురించి శామ్కి చెప్తాడు. వారు బ్లిప్ టైమే బాగుందని నమ్మేవారని, అలాగే వారికి సపోర్టర్స్ కూడా పెరుగుతున్నారని చెప్తాడు. అప్పుడు శామ్ వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఏమైనా సీరియస్ అయితే తనకు వెంటనే చెప్పమని చెప్పి అతను వాషింగ్టన్కి బయలుదేరతాడు. అక్కడ స్టీవ్ గురించి అతను గొప్పగా చెప్పి అతని స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆ షీల్డ్ కేవలం స్టీవ్కి మాత్రమే సొంతం అనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న కెప్టెన్ అమెరికా షీల్డ్ని గవర్నమెంట్కి ఇస్తాడు. అయితే అతని ఆ డిసిషన్ రాంగ్ అనే విషయం ఎపిసోడ్ ఎండింగ్లో తెలిసింది. ఆ తర్వాత రోడీ శామ్తో అతను షీల్డ్ ఎందుకు తీసుకోలేదని అడుగుతాడు. అయితే శామ్ అది తనది కాదనిపించిందని చెప్తాడు. ఈ షాట్లో చూస్తే పోస్టర్లో కెప్టెన్ అమెరికా శామ్ వైపు పాయింట్ చేసినట్టుగా, అలాగే దాంట్లో ఐ వాంట్ యూ అని ఉంటుంది. సో ఇక్కడ సింబాలిక్గా కెప్టెన్ అమెరికా శామ్నే న్యూ కెప్టెన్ అమెరికాగా చూడాలనుకున్నాడని చూపించారు. కానీ శామ్ ఆ ప్లేస్కి అతను వర్తి కాదనే ఉద్దేశంలో ఉంటాడు. ఆ తర్వాత మనకు వింటర్ సోల్జర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ కనిపిస్తుంది. హైడ్రా కంట్రోల్లో ఉన్న అతను ఒకరిని చంపడానికి ఆ ప్లేస్కి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఏషియన్ని కూడా అతను చంపేస్తాడు. అయితే ఆ తర్వాతే మనకు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అనేది. బకీ యోరీ అనే అతనితో క్లోజ్గా ఉంటాడు. అతను ఇంతకుముందు చంపింది ఇతను కొడుకునే. ఇలా అతనికి తెలియకుండానే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి బకీ యోరీకి దగ్గరవుతాడు. అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఏ టైంకి చెందిందో మాత్రం రివీల్ చేయలేదు. మేబీ ఇది కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ సమయంలో జరిగి ఉండవచ్చు. ఆ తర్వాత బక్కీ డాక్టర్ రేనర్ని కలుసుకుంటాడు. ఆమె అతనికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. బక్కీ ప్రిపేర్ చేసుకున్న లిస్టులో ఉన్న వారిని ప్రభుత్వానికి పట్టించాలనుకుంటాడు. ఆ లిస్టులో సెంటర్ ఆట్వుడ్ అనే ఆమె కూడా ఉంటుంది. ఆమె కూడా ఇంతకుముందు హైడ్రాలో ఉండేది. హైడ్రా అంతమైనా కూడా ఆమె ఇంకా చెడ్డ పనులు చేస్తున్న కారణంగా బక్కీ ఆమెను పోలీసులకు పట్టించినట్టు ఆ డాక్టర్కి చెప్తాడు. అలా అతను ఆమెను పోలీసులకు పట్టించిన తర్వాత ఆమె పేరుని ఆ లిస్టులో కొట్టేస్తాడు. ఈ లిస్టులో మీరు జెమో పేరుని కూడా చూడవచ్చు. అలాగే ఈ సీన్ బట్టి బక్కీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. అతని ఫోన్లో కూడా కేవలం 10 మంది కాంటాక్ట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే శామ్ నుంచి వచ్చే మెసేజ్లను కూడా అతను ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అతను ఇలా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు. అతను ఇన్ని సంవత్సరాలు హైడ్రా కంట్రోల్లో ఉన్నాడు. అతను తెలియకుండానే చాలా మందిని అతను చంపాడు. దానికి పరిహారంగా తాను తెలియ చేసిన తప్పులను అతను ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత బక్కీ యోరిని లంచ్కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ యోరి చనిపోయిన అతని కొడుకు గురించి, అలాగే అతను పడుతున్న బాధ గురించి బక్కీకి చెప్తాడు. ఈ సీన్ ఎమోషనల్గా ఉంది. ఆ తర్వాత శామ్ తన సిస్టర్ని కలుసుకోవడానికి అతని హోమ్ టౌన్ అయిన లూసియానాకి వెళ్తాడు. శామ్ సిస్టర్ అక్కడ ఒక ఫిషింగ్ బోట్ని రన్ చేస్తూ ఉంటుంది.
అయితే ఆమె ఆ బిజినెస్లో లాస్ వస్తూ ఉండడంతో ఆ బోట్ని ఆమె అమ్మేయాలని అనుకుంటుంది. అయితే శామ్ ఆ బోట్ని వారి పేరెంట్స్కి గుర్తుగా చూసుకుంటాడు. దానిని వారి ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూస్తాడు. దానివల్ల అతను ఆ బోట్ని అమ్మడానికి అంగీకరించడు. అలాగే ఆ బోట్ అమ్మకుండా లోన్ తీసుకొని దానిని బాగు చేసి బోటింగ్కి లాగా వాడమని అతను చెప్తాడు. అయితే ఆమె అప్పటికే బ్యాంకులన్నీ తిరిగానని ఎవరు కూడా లోన్ ఇవ్వలేదని చెప్తుంది. అయితే శామ్ ఇప్పుడు అతను ఉన్నాడని చెప్పి ఆమెను ఒప్పిస్తాడు. మరోవైపు బక్కీ హోటల్లో వర్క్ చేసే గర్ల్ని కలుసుకోవడానికి వెళ్తాడు. అక్కడ వారిద్దరు కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు ఆమె బక్కీ యోరీతో మంచిగా ఉండడం తనకు నచ్చిందని చెప్పి యోరీ సన్ చనిపోవడం గురించి, దానివల్ల అతను పడుతున్న బాధ గురించి చెప్తుంది. దాంతో బక్కీ యోరీని కలుసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అతని హౌస్లో యోరీ సన్ ఫోటోని చూస్తాడు. ఇక్కడ బక్కీ చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు. చూస్తుంటే అతను ఈ సిరీస్లో ఏదో ఒక ఎపిసోడ్లో అతను ఎవరనే నిజాన్ని యోరీకి చెప్పవచ్చు. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో టోరెస్ ఫ్లాగ్ స్మాష్ గ్రూప్ని ట్రాక్ చేసి వారు కలుసుకోబోయే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ చాలామంది ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒకరు అక్కడున్న వారికి మాస్క్లని ఇస్తుంది. టోరెస్ కూడా ఆ మాస్క్ని తీసుకుంటాడు. అదే సమయంలో అతని ఫోన్లో రెన్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. అది జర్మన్ వర్డ్, అంటే దాని అర్థం పరిగెత్తమని. అప్పుడు అక్కడున్న బ్యాంకులో నుంచి మనీని దొంగిలిస్తాడు ఫ్లాగ్ స్మాషర్. అక్కడున్న గార్డ్స్ మాస్క్ వేసుకున్న వారిని పట్టుకోవడానికి చూస్తారు. అయితే అతను వారి మీద అటాక్ చేస్తాడు. అలాగే ఇతను మిగిలిన వారికంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. టోరెస్ అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను టోరెస్ మీద కూడా అటాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు శామ్ అతని సిస్టర్ లోన్ కోసం ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడున్న అతను శామ్ అవెంజర్ అయినప్పటికీ కూడా వారి బ్యాంక్ నియమాలు కఠినం చేసినందువల్ల వారికి లోన్ ఇవ్వడం కుదరదని చెప్తాడు. అయితే శామ్ వేరే బ్యాంకులో ట్రై చేద్దామని అతని సిస్టర్ని అడుగుతాడు. కానీ ఆమె లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉండడంతో ఆమె ఆ ప్రయత్నాన్ని ఆపాలనుకుంటుంది. అయితే శామ్ మాత్రం ఆ బోట్ని అమ్మడానికి అస్సలు అంగీకరించడు. ఆ తర్వాత శామ్ ఆ బోట్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వదు. అప్పుడు టోరెస్ నుంచి శామ్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అతని ఫోన్లో రికార్డ్ అయిన ఫ్లాష్ స్మాషర్ వీడియోని శామ్కి పంపిస్తాడు. ఆ తర్వాత గవర్నమెంట్ న్యూ కెప్టెన్ అమెరికాని అనౌన్స్ చేసింది. ఇది చూసిన శామ్ తాను తప్పు చేశానని తెలుసుకుంటాడు. దాంతో ఈ మొదటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.